ఎలా మేడం అంటే మిమ్మల్ని మీరు రీక్రియేట్ ఎలా చేసుకున్నారంటే ఏం చెప్తారు? ఇది నాది వర్క్ ఏం లేదండి. మా డైరెక్టర్ గారు నన్ను ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసిందే పెద్ద విషయం. అండ్ ప్రొడ్యూసర్ నేను అప్పుడు వేరే ఐ వాజ్ నాట్ హియర్, ఐ వాజ్ ఇన్ సౌదీ అరేబియా. ఓకే. అప్పుడు ఫోన్ చేసినప్పుడు వస్తాను, వచ్చి మాట్లాడతాను అండ్ అన్నీ ఫోన్లోనే జరిగాయి, ఫోన్లోనే చెప్పాడు. ఓకే అన్నాను, వెళ్ళాను, యాక్ట్ చేశాను, వచ్చేసాను. వెరీ హ్యాపీ. ఎన్నో టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు అంటే, కానీ ఇలాంటి షకీలా అమ్మ లాంటి క్యారెక్టర్ అనేది ఇదే ఫస్ట్ టైం అనేసి అనుకోవచ్చు. ఇది క్యారెక్టర్గా ఫస్ట్ బట్ యాక్చువల్లీ నేను షకీలా అమ్మనే. మీ రియల్ లైఫ్లో క్యారెక్టర్కి దీనికి ఎంతవరకు రిలవెంట్ అవుతుంది అని అంటే? చాలా వరకు, చాలా చాలా. ఓకే మేడం, ఇప్పుడు షకీలా అంటే బయట జనాలు చూసే విధానం కానీ దీన్ని కానీ చాలా డిఫరెంట్గా చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత మీ మీద ఒపీనియన్ అనేది మారుతుంది అంటే దాన్ని మనం అలా చెప్పలేమండి. బయట మీరు అనుకుంటున్నారు, బయట ఇప్పుడు కూడా పాత ఇమేజ్ చూస్తున్నారు అనేది మనకు కరెక్ట్గా తెలియదు కదా. సో అలా ఉండకుండా పోవచ్చు. షకీలమ్మ చూసిన తర్వాత టోటల్గా అందరూ కూడా అలా మారిపోయి నన్ను షకీలమ్మనే పిలవచ్చు కూడా. ఓకే మేడం, మీరు పడిన బాధలు ఇండస్ట్రీలో ఎవరు పడలేదు అనేసి నేను విన్నదైతే ఉంది అంటే అది ఎంతవరకు? అదేం కాదు, నేను నాకన్నా ఎక్కువ బాధపడిన వాళ్ళే ఉండాలి ఇండస్ట్రీలో. నేనైనా పర్వాలేదు అంటాను. ఎందుకు మేడం అలాంటి పడాల్సి ఎందుకు వచ్చింది అని అంటే? ఏంటి ఇది ఫిలిం గురించి అడగాల, నా పర్సనల్ గురించి అడుగుతా? పర్సనల్ ఫిలిం రెండు అది అంటే సినిమాలు అలాంటి అందరికీ మంచి లైఫ్ వస్తే మీరు కూడా ఇప్పుడు యాంకర్ చేస్తున్నారు, నంబర్ 1గా అవ్వాలనుకుంటున్నారు. అది అయ్యేదాకా కష్టపడాలి కదా. ఆ కష్టం మీరు పడుతున్నారు. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నాకు ఈ రోజు ఒక మంచి ఫిలిం వచ్చింది. ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారంటే? అన్ని ప్రాజెక్ట్ చేయాలా, నాకు తగ్గట్టు క్యారెక్టర్లు వస్తే తప్పకుండా చేస్తాను. అంటే ఈ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మీరు షకీలా అమ్మ అనేది చాలా ఒక షకీలా అవ్వగా కూడా చేస్తాను, నానమ్మ, జేజమ్మ అది కూడా చేస్తాను. ఓకే మేడం, అంటే ఈ షకీలా అమ్మ అనే ఒక స్టోరీ చెప్పేటప్పుడు మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తాను? అలా చెప్పలేను, టోటల్గా నాకు నచ్చింది, అన్నీ నచ్చింది. బట్ ఇది నేను ఇలాగా పర్ఫామ్ చేస్తానన్నది అనుకోలే. చెప్పారు అసలు ఆర్టిస్ట్గా, ఓకే వచ్చి చేస్తాను అనుకున్నాను. బట్ డైరెక్టర్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్, మీరు ఇది ఫీల్ చేసి చేయండి, మీ ఇష్టం, మీ మాడ్యులేషన్లో చెప్పండి, అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇలాగ వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ అనేది చాలా వరకు మారిపోయింది, అంటే చాలా వరకు జరుగుతున్నాయి ఇలా సంఘటనలని. అలాంటిది ఇలాంటి సినిమా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? సినిమా ద్వారా మెసేజ్లు అంతా ఎదురు చూడబాకండి, సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంతే. దానికి ఇట్స్ జస్ట్ ఇన్ ఎంటర్టైన్మెంట్. అది వదిలేసి దాంట్లో మెసేజ్లు, ఈ పెద్ద పెద్ద హీరోస్ వచ్చి AK-47 తీసుకొని టకటకటకని షూట్ చేస్తే అది మెసేజా? అలాగా వాళ్ళు చూసి మీరు చేస్తారా? అయితే అది ఎలా మెసేజ్ అవుద్ది? ఇమోషన్ వచ్చినప్పుడు కూడా AK-47 మీకు దొరకాలి కదా. అలా అనుకుంటాం, ప్రాక్టికల్గా ఉంటాం. ఓకే మేడం, బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అంటే? బిగ్ బాస్ ముందు ఏంటి, అప్పుడు షకీలానే, ఇప్పుడు షకీలానే. దాని తర్వాత లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అప్పుడు దాకా తమిళ్లో అమ్మ అని పిలిచేవాళ్ళు, బిగ్ బాస్ తర్వాత తెలుగులో కూడా అమ్మ అని పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు తమిళ్లో కన్నా మీకు తమిళ తెలుగు రెండు ఇండస్ట్రీల మధ్య? నేను మలయాళం కన్నడ కూడా చేస్తున్నాను. ఇండస్ట్రీ ఒకటే, నాకు రెమ్యూనరేషన్స్ డిఫరెన్స్ అవుతాయి, అంత తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఏ ఇండస్ట్రీలో ఎక్కువ? అఫ్ కోర్స్ తెలుగు, నో డౌట్. తెలుగు ఫిల్మ్లో రెమ్యూనరేషన్ ఎక్కువ. మీరు తీసుకున్న అత్యంత రెమ్యూనరేషన్? నాకు ఇన్కమ్ ట్యాక్స్లో పడాల్సిన అవసరం లేదు అంతే మీకు చెప్పి, అదేదో నేను వాళ్ళు డీల్ చేసుకుంటాం. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళదే కూడా ఉంది, అంటే మా షకీలమ్మ టీమ్దే కూడా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది చూస్తే మీరు ఇంకేం చెప్తారో నాకు తెలియదు. ఐఎమ్ వెయిటింగ్, అది మీకు చూపించాలని వెయిటింగ్. మళ్ళీ బిగ్ బాస్లో వస్తే అవకాశం వస్తే వెళ్ళే ఛాన్స్ ఉందా?
పోయినప్పుడే తరివేశారు, మళ్ళా ఛాన్స్ వస్తే పోతానని అడగటం ఏం క్వశ్చన్ అయ్యా? అరే అంటే మీలో ఉన్న ఎమోషన్స్ జనాలు కనెక్ట్ అవ్వలేకపోయారేమో. అవ్వలేకుండా 2 వారాలు ఏదన్నా అవుతాయా? అదే అవ్వదు మేడం, అందుకే మళ్ళీ వచ్చే అవకాశం వస్తే మిమ్మల్ని మీరు మళ్ళీ పిలవరు అయ్యా. ఫర్ ఎవ్రీ 5 years మారుస్తారు తప్ప అంతప్పుడు పిలవరు. అంతే అంటారు. ఈసారి వేరే ఏదన్నా వెళ్తా, తమిళ్ మలయాళం. అంతే అక్కడికి వెళ్ళి మీ సత్తా చూపించాలని. లేదు, అక్కడ కూడా 2 వారాలే పెట్టుకుంటారు. నేను చేసే చేస్తాను, గేమ్ ఆడను, ఏం ఆడను, వంటలు చేస్తాను, తింటానంటే ఎవరు పెట్టుకుంటారు? పోనీలే. మ్యామ్ ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి 5 years అవుతుంది మళ్ళీ వచ్చింది మీరు. ఇప్పుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ మూవీస్ ఏమైనా మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా? ఇంకా మళ్ళీ తమిళలోకి చాలా పెద్ద ప్లాన్ ఒకటి ఉంది, అది నేను చెప్పను. సీక్రెట్ చెప్తేనే కదా మ్యామ్ మా ఛానల్. సీక్రెట్ చెప్పేస్తే ఏముంది, అది సీక్రెట్, అందుకే చెప్పకూడదు. ఓకే మ్యామ్, ఈ మూవీని బట్టి మీకు ఏమనిపించింది? మంచి, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీ మూవీస్ ఎప్పుడు కూడా టు బి ఫ్రాంక్ కుర్రలు కానీ ఏదన్నా కొంచెం ఫైసీగా ఉంటుంది అనుకుంటారు. ఈ మూవీలో చూడగానే ఇంత సెంటిమెంట్ కూడా తీయగలదా మేడం అనిపించింది. ఈ వెర్షన్లో మీరు ఏమనుకుంటారు? ఇది టోటలీ మా డైరెక్టర్కే ఈ క్రెడిట్స్ పోవాలా, శ్రీనివాస్ గారికి. ఎందుకంటే ఈ ఇమోషన్స్ ఇదంతా నాలో నుంచి తెచ్చింది ఆయన. సో ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. మ్యామ్ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వీళ్ళందరూ మంచి ఫైట్ తీస్తారు. ఇందులో మీకు ఫైట్ తీశారు కదండి, మీకేమనిపించింది? నాకు యాక్చువల్లీ ఇంక కొంచెం చెయ్యాలనిపించింది. ఫస్ట్ డైరెక్టర్ అనుకున్నాడంట నేనేం ఫైట్ చేస్తాను, ఏదైనా 2 షార్ట్ అటు ఇటు కొట్టేలాగా పెట్టేస్తామని. బట్ ఇది చాలా తక్కువ, నెక్స్ట్ పార్ట్లో చాలా ఎక్కువ వస్తుంది ఫైట్. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో మమ్మీ ఎవరు అని మీరు సస్పెన్స్లో పెట్టారు కదండి, ఇది పార్ట్ 2 ఉండిపోతుందా లేకపోతే ఇదే? ఈ క్వశ్చన్స్ అంతా మీరు మా డైరెక్టర్ని, మా ప్రొడ్యూసర్ని అడగాలి. అవన్నీ నేను చెప్పేసి ఇంక వాళ్ళు ఏమి మాట్లాడతారు, అసలు చెప్పకూడదని చెప్పారు. ఇది నా లైఫ్లో ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఎన్నో పిక్చర్లు చేశాను, ఏదో స్టార్డమ్లో తెచ్చుకున్నాను, అక్కడ ఇక్కడ అంతా వచ్చింది. బట్ బాగా యాక్ట్ చేశారని ఎప్పుడు ఎవరు చెప్పాలి. బికాస్ బెస్ట్ ఫిల్మ్స్లో ఉంటాను, ఒక సీన్ అయినా బెస్ట్ ఫిల్మ్స్లో ఉంటాను. బట్ ఈ ఫిల్మ్లో బెస్ట్ యాక్టింగ్ నాకు నచ్చింది. నన్ను ఫిల్మ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారని చెప్పేది. ఇట్ ఈస్ యాక్చువల్లీ లైక్ ఎన్ ఆస్కార్ ఫర్ మీ. yes of course 100%. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా మీరు దేని గురించి వచ్చారో అది ఫుల్ఫిల్ అయింది సినిమా దీంతో నేను అనుకుంటున్నాను. మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకనొక టైంలో మీ మూవీ వస్తే చెన్నై ఎలా షేక్ అయిందో అందరికీ తెలుసు. చెన్నై కాదు, కేరళ చెన్నై కూడా ఈవెన్ చాలా మూవీస్ చాలా థియేటర్స్ ఎంత అలా అయినాయో మాకు తెలుసు. కానీ ఈ మూవీతో మీరు కంబ్యాక్ ఇస్తున్నారని చాలా మందికి ఇప్పుడు తెలుగు కొంచెం భయపడుతేమో. అలా కాదండి, మనకి ఏది దక్కాలో అది దక్కద్ది. నాకు కొంచెం లేట్ ప్రాబబ్లీ ఇది కూడా నా ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్తో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేను యాక్టింగ్ లాగా చేయాల, వాళ్ళు చెప్తూనే చేశాను. సో ప్రాబబ్లీ గ్రో అవుతున్నాం కదా. సో అంతా ఇప్పుడున్న ఇండస్ట్రీ ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు చేంజ్ అవుతుంది. అవును, యాక్టింగ్ ఇంపార్టెంట్ ఇస్తూ వస్తాం, మూవీలు ఎక్కువ అవుతున్నాయి, కంటెంట్ వస్తుంది. అవును. సో ఇలాంటి టైంలో నాకు ఇలాంటి ఒక ఫిల్మ్ దొరికింది, నా అదృష్టం. ఓకే, టాలీవుడ్కి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్? అంటే మీరు కొత్తగా ఏమన్నా మంచి కంటెంట్ మూవీస్ ఉంటే మీ దగ్గర రావచ్చా డైరెక్ట్? అవును, అది అంటే మనం మెసేజ్ ఇచ్చేది కాదు, అది అందరికీ తెలుసు. కంటెంట్ కాదు, మంచి ఫిల్మ్స్ ఉంటే నన్ను అప్రోచ్ చేస్తే తప్పకుండా నేను చేస్తాను. బట్ ఎప్పుడు నేను చెప్పే మెసేజ్, పిల్లలారా బాగా చదవండి, అమ్మ నాన్నని ఎప్పుడు ఇంటి నుంచి బయట చేయబాకండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ.